తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి పామాయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీని సిద్దిపేట జిల్లా నర్మెటలో ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ ఫామ్ ట్రయల్ రన్ పనులను ఆయన పరిశీలించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి రిఫైనరీ ఫ్యాక్టరీని ప్రారంభం చేయనున్నట్లుగా తెలిపారు. ఫ్యాక్టరీ వ్యర్థాలతో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చునని పేర్కొన్నారు. నర్మెటలో ఆయిల్ ఫామ్ ధర ఎంత నిర్ణయిస్తే భారతదేశం అంతటా అదే ధర ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో 2,70,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగవుతుందని, రానున్న రోజుల్లో 6 లక్షల వరకు పెరగనున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రిఫైనరీ కూడా తెలంగాణలో ఎక్కడా లేదు. ఇప్పుడు మా దగ్గర తయారయ్యేది కూడా పక్క రాష్ట్రాలకు పంపించాల్సి వస్తుంది. అందుకనే ఖర్చు ఎక్కువైనా, ఆయిల్ ఫెట్ మీద భారం అయినా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారంగా ఇక్కడే రిఫైనరీ కూడా ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ ద్వారా ఏ రకమైనటువంటి పొల్యూషన్ ఉండకుండా ఇక్కడ ఉన్నటువంటి తయారయ్యేటటువంటి ఆయిల్ తోటి పాటు వచ్చే ముడి పదార్థాల ద్వారా ఏమేమి తయారు చేయొచ్చో వాటిని కూడా ఇక్కడే తయారు చేయాలి. ఇప్పుడు ఆ బంచ్ ద్వారా బయటకు వచ్చేసిన పిప్పి ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు. అందుకనే కరెంటును కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. 4 మెగావాట్ల కరెంటు మన ఫ్యాక్టరీ వ్యర్థాలతోటే తయారు చేసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేస్తాం. అంటే కరెంటు దేశంలో ఎక్కడ లేకపోయినా మీ నర్మెట ఫ్యాక్టరీలో కరెంట్ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉన్నది కావాలంటే కూడా మీరు వాడుకునే దానికి కూడా అవకాశం ఉంది. అందుకనే పవర్కి సంబంధం లేదు, ఇబ్బంది లేదు. ఏ ఇంటరప్షన్ వచ్చినా, గాలివాన్ వచ్చినా, తుఫాన్లు వచ్చినా, కరెంటు ఇబ్బందులు వచ్చినా మీ ఫ్యాక్టరీ 24 గంటలు నడవాలనే ఉద్దేశంతో ఖర్చు అయినా కూడా దీనికి పవర్ ప్రాజెక్టును కూడా కోఆర్డినేషన్ చేశాం.